హలో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ న్యూ ఇంట్రెస్టింగ్ వీడియో. ముందుగా మీ అందరికీ చాలా అంటే చాలా సారీ అనమాట. ఎందుకంటే మనమైతే ఫైనల్ గా అయితే వచ్చేసాము. ప్రాజెక్ట్ వర్క్స్ రివ్యూస్ అని చెప్పేసి టైం అయితే అసలు కుదరడం లేదు వీడియోస్ అప్లోడ్ చేయడానికి. వీటి నుంచి బయటపడదని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ట్రిప్ కి అయితే వచ్చేసాం అనమాట. మీరు మాత్రం ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ అలాగే టైం టు టైం వీడియోస్ అయితే అప్లోడ్ అయిపోతా ఉంటాయి. ఇంకా లేకుండా మనం అయితే వీడియోకి ఎంటర్ అయిపోదాం పదండి. అసలు ఈ ప్లేస్ కి వెళ్దాం అని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ అందరూ ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాము. ఫైనల్ గా ఈ రోజు అయితే కుదిరింది ఈ ప్లేస్ కి వెళ్ళడానికి. ఈ ప్లేస్ పేరు వచ్చేసి కొండవీడు ఫోర్ట్ అనమాట. ఇది వచ్చేసి విజయవాడ నుంచి 72 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అసలు ఈ ప్లేస్ కి ఎందుకు వచ్చామంటే ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే సూపర్ గా ఉంటుంది. అందుకే మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇంకా ఫోర్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నా మనకైతే ఇక్కడ మ్యాప్ కనిపిస్తుంది అనమాట. ఆ మ్యాప్ నుంచి కొంచెం పక్కకు వస్తే మనకైతే కొన్ని ప్రేమ జంటల పేర్లు అయితే ఉంటాయి. అవి కానీ చూసేద్దాం రండి. అది చూసి తట్టుకోలేక మా ఊరు చూడండి ఏం చేస్తున్నాడు. మంత్రం పలుకు. ఆల్రెడీ అక్కడ చూసుకున్నట్లయితే సన్ రైజ్ పాయింట్ స్టార్ట్ అయిపోయింది. సో అది ఇంకా బాగా చూడాలంటే దేర్ ఆడికైతే ఎక్కబోతున్నాం. ఇంకా మేము అందరం కలిసి ఆడుకుంటూ పాడుకుంటూ కొండపైకి అయితే ఎక్కడం స్టార్ట్ అయ్యాము. సో ఫైనల్ గా మేమైతే కింద మీద పడి కొండపైకి అయితే వచ్చేసాం అనమాట. చూసారా వ్యూ పాయింట్ అసలు ఎలా ఉందో. ఇంకా అక్కడ నుంచి మేమైతే కిందికి దిగేసి డైరెక్ట్ గా బోట్ షికాకి అయితే వెళ్ళబోతున్నాము. ఆ బోట్ షికాని చూసి తట్టుకోలేక మా కుమార్ చూడండి ఏమంటున్నాడు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా భయం వేసింది నాకైతే. కానీ పోను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. అసలు ఈ బోట్ డ్రైవ్ చేస్తుంటే ఏదో అడవిలో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది. నన్ను అడిగితే ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్తాను. ఎందుకంటే ఈ ప్లేస్ లో మా ఫ్రెండ్స్ తో నేను అంత ఎంజాయ్ చేశాను కాబట్టి. సో అదనమాట మ్యాటర్ అయితే. అండ్ అలాగే ప్లీజ్ వెళ్తూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టేయండి. అండ్ అలాగే కొంచెం గట్టిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరే మరి వెళ్ళొస్తా. బాయ్.